యునైటెడ్ స్టేట్స్ పై ప్రతీకారం తీర్చుకునే పేరుతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడుల్ని తప్పుపడుతూ యుఎన్ఎస్సిలో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో తీర్మానాన్ని భారత్ ప్రవేశపెట్టింది. సో ఇండియా కో స్పాన్సర్ గా ఉన్న పరిస్థితి. సార్, రష్యా చైనాలు ఓటింగ్ కి దూరంగా ఉంటే భారత్ సహా 135 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. సార్, ఏంటి సార్ ఇండియా పూర్తిగా వన్ సైడెడ్ గా ఇరాన్ పై వ్యవహరిస్తోందా అంటే ఏం చెప్తారు? భారత్ ప్రవేశపెట్టలేదు. మీకు భారత్ ఈజ్ ఆల్సో కో స్పాన్సర్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించింది, దానికి మనం కూడా కో స్పాన్సర్. అందువల్ల మనమే ఇనిషియేటివ్ తీసుకొని ఇరాన్ పైన తీర్మానం ప్రవేశపెట్టామని నిజం కాదు. అదే సమయంలో మనం కో స్పాన్సర్ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తీర్మానాన్ని మనం కూడా స్పాన్సర్ చేశాం. సో అందువల్ల ఆ డిప్లొమసీలో ఆ ఫైన్ డిఫరెన్స్ కూడా చాలా కీలకం. అందువల్ల మనకు డైరెక్ట్ స్టేక్స్ లేనప్పుడు మనం ఎందుకు ప్రత్యేకంగా స్పాన్సర్ చేస్తాం? డిఫరెన్స్ బిట్వీన్ స్పాన్సర్ అండ్ కో స్పాన్సర్. అందువల్ల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ స్పాన్సర్ చేసిన తీర్మానాన్ని ఇండియా కో స్పాన్సర్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చేసాం మనము అంటే, మనకు గల్ఫ్ దేశాలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మన దేశ ఎనర్జీ ఇంధన అవసరాలు తీర్చడంలో గల్ఫ్ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేయడం వల్ల మన దేశ ఎనర్జీ సప్లైస్ అంతరాయం ఏర్పడింది. సో గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. ఆ దేశాలతో మనకు వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. ఆ దేశాల పెట్టుబడులు మన దేశంలో ఉన్నాయి. సో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు పంపించేటువంటి డబ్బులు ఇండియన్ ఎకానమీలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. సో అందువల్ల మీకు గల్ఫ్ దేశాలతో మనకున్నటువంటి ప్రాధాన్యత, సంబంధాలు, చాలా క్లోజ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ దేశాలను తరఫున మనము నిలబడ్డామంటే అర్థం చేసుకోవచ్చు, కాదని అనను. దాంతో పాటు ఇజ్రాయిల్తో కూడా మనకు చాలా సన్నిహితమైన మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. ఇవాళ భారతదేశానికి అతిపెద్ద మిలిటరీ సప్లయర్స్లో ఇజ్రాయిల్ ఒకటి. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ వరకు స్టోరీ వన్ సైడెడ్, కానీ మనకి ఇరాన్తో సంబంధాలు లేవా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇరాన్తో గతంలో మన టోటల్ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి. అది అమెరికా ఒత్తిడి మేరకు 0 తెచ్చుకున్నాం. ఇరాన్తో ట్రేడ్ కూడా దాదాపు నెగ్లిజిబుల్ అయిపోయింది. అందువల్ల ఇరాన్తో పోలిస్తే ఖచ్చితంగా గల్ఫ్ దేశాలతో, ఇజ్రాయెల్తో మనకు ఆర్థిక వాణిజ్య సంబంధాలు ఉన్నాయి కనుక మనము ఈ తీర్మానాన్ని కో స్పాన్సర్ చేశామా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. కానీ అదే సమయంలో మనకి ఇరాన్తో కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఇరాన్తో మనకు స్ట్రాటజిక్ అవసరాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ డీల్ చేయడానికి అవసరము. చబహార్ పోర్టు సెంట్రల్ ఏషియాకు లింక్ చేసేటువంటి అతి కీలకమైన చబహార్ పోర్టులో మనం భాగస్వామి. చబహార్ పోర్టు వ్యూహాత్మకంగా ఎంత కీలకం అంటే, పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఎనర్జీ రిచ్ సెంట్రల్ ఏషియాకు ఇరాన్లోని చబహార్ పోర్టు ద్వారా మనకు యాక్సెస్. అక్కడి నుంచి రష్యాకు, అటు నుంచి యూరోప్కు నార్త్ సౌత్ కారిడార్, చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ట్రేడ్ రూట్. సో అందువల్ల ఇంత కీలకమైన అంటే సెంట్రల్ ఏషియాతో సంబంధాలు కావచ్చు, నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్ కావచ్చు, సో పాకిస్తాన్ బైపాస్ చేయటానికి కూడా ఇరాన్ వ్యూహాత్మకంగా ఉపయోగం. చారిత్రకంగా చూసిన ఇరాన్ మనకు అనేక సందర్భాల్లో అండగా నిలిచింది. ఎస్, అదే సమయంలో మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను ఖమేనీ ఖండించాడు. కాశ్మీర్ విషయంలో ఖమేనీ మన దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాగే ఢిల్లీ అల్లర్లను ముస్లింల ఊచకోత అంటూ మన ఇంటర్నల్ అఫైర్స్ పైన మాట్లాడాడు. అదేమీ కాదని అంటలేదు. కానీ అదే సమయంలో ఇదే ఖమేనీ 94-95 ప్రాంతంలో మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసి పాకిస్తాన్ ప్రోద్బలం మేరకు యునైటెడ్ నేషన్స్కు కశ్మీర్ ఇష్యూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంది కూడా ఇరాన్. మీరు టాప్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ అడగండి, రామ్ టెంపుల్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా భారతదేశంలో దాని పర్యవసనాల్ని, రామిఫికేషన్స్ను, కాన్సిక్వెన్సెస్ను
మేనేజ్ చేయడంలో ఇరాన్ మనకు సహకరించింది. ఎందుకంటే బాబ్రీ మసీద్ ఇది సున్నీ మాస్క్, ఖమేనీ, ఇరాన్ ఇది షియా నేషన్, ఇండియాలో లార్జ్ షియా పాపులేషన్ ఉంటుంది. సో ఆ పాపులేషన్ సెంటిమెంట్స్ కూడా కీలకం. సో ఆ విషయంలో కూడా ఇరాన్ మనకు సహకరించిందని ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, మీరు పొలిటికల్గా కానీ మీకు బ్యూరోక్రటిక్గా కానీ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అడగండి, చెప్తారు ఖమేనీ కంట్రిబ్యూషన్ ఇండియాకు ఎలా ఉంది అని. సో ఈ విత్ ఇన్ ద కంట్రీ కూడా ఒక భారీ షియా పాపులేషన్ కూడా మన దేశంలో ఉంది. ఇప్పటికీ షియాస్ ఖమేనీని కేవలం ఒక దేశాధినేతగా, ఒక ఇరాన్ అధినేతగా మాత్రమే చూడరు, తమ మత గురువుగా కూడా చూస్తారు. సో ఇన్ని రకాలుగా మనకి ఇరాన్తో అవసరం ఉంది, గల్ఫ్ దేశాలతో అవసరం ఉంది, ఇజ్రాయెల్తో అవసరం ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దానికి యుక్రెయిన్ వార్ ఒక ఎగ్జాంపుల్. మనకు ఉక్రెయిన్ వార్ విషయంలో నిజంగా వాస్తవంగా మీరు కంపేర్ చేయండి, ఉక్రెయిన్తో ఇండియాకు పని కన్నా రష్యాతో ఎక్కువ పని. ఉక్రెయిన్ ఇండియా రిలేషన్స్ అంత సిగ్నిఫికెంట్ కాదు, కానీ రష్యా ఇండియా రిలేషన్ చాలా చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే మనకు ఒక మేజర్ డిఫెన్స్ సప్లయర్ రష్యా. కానీ ఉక్రెయిన్ వెనకాల యూరోప్ ఉంది కనుక, అమెరికా ఉంది కనుక మనము చాలా బ్యాలెన్సింగ్ స్టాండ్ తీసుకుంటున్నాం. అటు రష్యాతోనూ ఇటు ఉక్రెయిన్తోనూ ఐడెంటిఫై కాకుండా వార్ మాత్రం ఉండకూడదు, డిప్లొమసీ ప్రివేల్ కావాలి, డైలాగ్ ప్రివేల్ కావాలి అనే స్టాండ్ తీసుకున్నాం. కొంతమందికి అది స్ట్రాటజిక్ అంబిగ్విటీగా కనిపించవచ్చు, కానీ ఆ కొన్ని సందర్భాల్లో స్ట్రాటజిక్ అంబిగ్విటీ కూడా అవసరమే. సో అందులో ముఖ్యంగా రెండు వైపులా మనకు కీలకమైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నప్పుడు దేశం ఎప్పుడు కూడా స్ట్రాటజిక్ అంబిగ్విటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇండియా పాక్ ఘర్షణలో అమెరికా ఒకవైపు ఉందా? సో అమెరికా అటు ఇండియాను సమర్థించింది కొన్ని విషయాల్లో, పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఇండియా పాక్ అనే దేశాల మధ్య అమెరికా వ్యూహాత్మక సమతుల్యతను, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మనం ఎందుకు ఇక్కడ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకూడదు? నేను అనేదేమి గల్ఫ్ దేశాలతో సంబంధాలు వద్దు, ఇజ్రాయెల్తో సంబంధాలు వద్దని అనడం లేదు. నేనే కాదు, ఇప్పుడు మీకు నిరుపమారావు, సో మీకు ఆమె షీ వాజ్ ది ఫారెన్ సెక్రటరీ, డిప్లొమాట్. సో ఆమె ట్వీట్ చూడండి, మీరు దొరుకుతుంది మీకు. ఏమంటుంది ఆమె? సమ్ టైమ్స్ ఈ మీకు డిప్లొమసీ ఈజ్ కాంప్లెక్సిటీ, నాట్ వన్ కల్ప్రిట్. అంటే ఒక డిప్లొమసీలో ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో మనము చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అందులో ఒకరు మాత్రమే కల్ప్రిట్గా ముద్ర వేయడం అనేది కరెక్ట్ కాదు అంటుంది. ఇది అంటే ఒక్క ఇరానే కల్ప్రిట్, ఇక ఇందులో ఇజ్రాయెల్కి సంబంధం లేదు, అమెరికా సంబంధం లేదు అనడం కరెక్టా అని క్వశ్చన్ వేసింది. షీఈ్ నాట్ ఎ రైట్ లెఫ్ట్ వింగ్ థింకర్ కాదు. షీ వాజ్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్, డిఫెన్స్ ఎక్స్పర్ట్, ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరి తీసుకున్న పర్సన్ కాదు. మీకు కన్వల్ సిబల్ ఈజ్ ఎ రైట్ వింగ్ డిప్లొమాట్. ఒక రకంగా మోడీకి అభిమాని, మోడీకి మీరు ఆయన ట్వీట్స్ అన్ని చూడండి, మోడీకి అనుకూలంగానే చాలా ఉంటాయి. ఆయన ఏమంటున్నాడు? ఒక దేశాధినేత, ఆయన ఎట్లాంటి వారితో మనకు సంబంధం లేదు, ఒక దేశాధినేతను మట్టు పెడితే ఇట్స్ ఎ పొలిటికల్ అసాసినేషన్ కదా. పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఖమేనీని ఇండియా ఖండించకపోవడం ఏ రకంగా కరెక్ట్ అవుతుంది అని మరో డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తాను, శ్యామ్ సరణ్. ఆయన కూడా అంబాసిడర్ చేశాడు, ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్. ఏమంటాడు? టాక్టికల్ సబ్సర్వియన్స్ విల్ లీడ్ టు స్ట్రాటజిక్ ఇర్రెలవెన్స్ అంటాడు. అంటే మనము ఎత్తుగడల రీత్యా కూడా తల వంచితే ఒక రకంగా వ్యూహాత్మకంగా మనము ఇర్రెలవెంట్ అవుతామని చెప్తారు. సో అందరూ ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా యాంటీ మోడీ కాదు, యాంటీ బీజేపీ కాదు, యాంటీ గవర్నమెంట్ కాదు, పొలిటికల్ అపోజిషన్ అంతకంటే కాదు. మరి ఇంతమంది ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఈ స్ట్రాటజిక్ అంబిగ్విటీ బెటర్ అని. ఇప్పుడు మనం కో స్పాన్సర్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు రష్యా, చైనా వాళ్ళకి లేవర్ సంబంధాలు. నిన్న కొద్ది నెల రోజుల క్రితమే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింగ్ రష్యాలో పర్యటించారు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, యుఏ కింగ్ రష్యా విజిట్స్ మాస్కో రష్యా అని. సో మరి రష్యాకు యుఏఈకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, చైనాకు సౌదీ అరేబియాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీకు చైనాయే సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య
మీకు నార్మలైజేషన్ ఒప్పందం కుదిర్చింది చైనాయే. చైనాకి గల్ఫ్ దేశాలతో ఆయిల్ రిలేషన్స్ ఉన్నాయి. చైనా ఇస్ ద బిగ్గెస్ట్ పర్చేజర్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ సౌదీ అరేబియా. మీకు మరి రష్యా, చైనా ఇరాన్కి సపోర్ట్ చేయలే ఈ తీర్మానం పైన, అబ్స్టైన్ చేశారు. మనం కూడా అబ్స్టైన్ చేస్తానికి అభ్యంతరం ఏంటి? అబ్స్టైన్ చేయకపోయినా పోనీ ఓటింగ్ లో పాల్గొని ఒక ఎత్తు అయితే, మనమే తీర్మానాన్ని ప్రవేశపెట్టాం, కో స్పాన్సర్ అంటే కలిసి ప్రవేశపెట్టాం. సో ఆ స్థాయిలో ఒకవైపు యుద్ధంలో ఒకవైపు తీసుకోవడం అనేది ఎందుకు, ఏ అవసరము, ఏ రకమైన దేశ ప్రయోజనాల్ని కాపాడుతుంది? గవర్నమెంట్ చెప్పాల్సింది ఇది నేషనల్ ఇంట్రెస్ట్లకు ఏ రకంగా ఉపయోగం. పోనీయండి ఇది చేశాం, ఏంటి తీర్మానం ఏం చెప్తోంది? గల్ఫ్ దేశాల పైన ఇరాన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తుంది. కానీ గల్ఫ్ దేశాల పైన ఇరాన్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ఇరాన్ దాడుల్నే ఖండించేటప్పుడు మరి ఈ దాడులకు కారణం ఏంటి అని అమెరికా, ఇజ్రాయెల్ గనక ఇరాన్ పై దాడి చేయనప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసిందా? మీకు ఫిబ్రవరి 28కి ముందు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఎప్పుడైనా దాడి చేసిందా? లాస్ట్ జూన్ లో ఒక్కసారి ఖతార్లోని అమెరికన్ మిలిటరీ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. అప్పుడు కూడా ఏంటి, ఇరాన్ పై దాడి జరిగినాకనే చేసింది. కానీ ఇదే గల్ఫ్ దేశాల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. మరి మీకు ఖతార్లో మీకు ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఖతార్ పైన. ఎందుకు? హమస్ ప్రతినిధులు ఖతార్లో శాంతి చర్చలకు ఉన్న సమయంలో అటాక్ చేసింది. దీన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. అమెరికా మిత్ర దేశమైన ఖతార్ పైన ఇజ్రాయెల్ ఆఖరి క్షమాపణ చెప్పుకుంది. మరి ఎందుకు మరి భారతదేశం అప్పుడు కో స్పాన్సర్ చేయలేదు? ఖతార్ కూడా మనకు మిత్ర దేశమే కదా. ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తేనో ఖతార్ మిత్ర దేశం, ఇజ్రాయెల్ దాడి చేస్తే మిత్ర దేశం కాదా? మరి ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ మన మోడీ ప్రభుత్వం ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు? ఖతార్ ఇస్ ఎ ఫ్రెండ్ అంటే ఇజ్రాయెల్ దాడి చేస్తే ఫ్రెండ్ కాదు, ఇరాన్ దాడి చేస్తే ఫ్రెండ్ అంటే ఎట్లా? ఖతార్ ఇస్ ఎ ఫ్రెండ్. ఎట్లా ఉన్నా కాదన్నా ఖతార్ మన ఫ్రెండ్. ఇప్పటికీ కూడా 34% ఆఫ్ అవర్ ఎల్పిజి కమ్స్ ఫ్రమ్ ఖతార్. మరి ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు ఖతార్ను ఎందుకు మనం ఉండలేదు? పోనీ ఇదే గల్ఫ్ దేశాలు, గల్ఫ్ దేశాలే కాదు, అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ 40 దేశాలు సమావేశమై చర్చించాయి. మరి అప్పుడు మనం ఆ 40 దేశాలకు అండగా ఎందుకు లేము? సో అప్పుడు మరి ఈ దేశాలతో మన సంబంధాలు ఎక్కడ పోయాయి? సో అందువల్ల అదొక ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మీకు ఇరాన్ పైన దాడి జరిగితే మనం ఖండించామా? ఇంతవరకు ఖండించలేదు. ఖమేనీని అంతం చేస్తే ఖండించామా? ఖండించలేదు. పోనీ అదంటే పొలిటికల్ అంశం అనుకుందాం. ఇరాన్ పైన ఒక గర్ల్స్ స్కూల్ పైన దాడి చేసి 160 మంది చిన్నారులను అంతం చేస్తే ఇండియా ఖండించిందా? నిన్న ఫారెన్ సెక్రటరీని అడిగితే ఏమంటాడంటే, మేము రిగ్రెట్ వ్యక్తం చేసినాం. మరి ఇక్కడ ఎందుకు రిగ్రెట్ వ్యక్తం చేయక ఖండిస్తున్నావు? ఖండించడమే కాదు, తీర్మానాన్ని కో స్పాన్సర్ చేస్తున్నావు. సో మరి ఇరాన్ పోనీ బాలికల పైన దాడి జరిగితే ఖండించలేదు. పోనీ నీ దేశ ఆతిథ్యానికి తీసుకొని వెళ్తున్న ఇరాన్ షిప్ను కూల్చేస్తే నువ్వు ఖండించావా? ఎందుకు అమెరికాను ఖండించలేదు? అదైతే అన్యాయం కదా. భారతదేశ ఆహ్వానం మేరకు విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ లో పాల్గొని వెళుతున్న షిప్ అది. అతిథి మన ఆహ్వానం మేరకు వచ్చి వెళ్తున్నారు. లా ఆఫ్ ద కన్వెన్షన్ అండ్ సీస్ ప్రకారము ఒక దేశ ఎక్కడైనా ఒక నాన్ మిలిటరీ జోన్ లో మిలిటరీ యాక్టివిటీ చేపట్టాలనుకుంటే సమీప తీర ప్రాంత దేశానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అమెరికా ఇచ్చిందా? మరి మన ఇండియన్ ఓషన్ లో మన పెరట్లో ఇరాన్ షిప్ మన దేశానికి వచ్చి వెళ్తున్న షిప్ను అటాక్ చేస్తే ఇప్పటి వరకు మనం ఖండించామా? మరి దాన్ని ఎందుకు ఖండించలేదు అనే దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో మనము ఖతార్ పైన ఇజ్రాయెల్ దాన్ని ఖండించం, ఖమేనీ హత్యను అంతం చేస్తే ఖండించం, బాలికల స్కూల్ పైన అటాక్ చేస్తే ఖండించం, ఆఖరికి ఇరాన్ షిప్ను మన దేశానికి వచ్చి వెళుతుంటే దాన్ని కూడా ఖండించం. మరి ఇవేవి ఖండించకుండా కేవలం ఇరాన్ జరుపుతున్న దాడుల్నే ఖండిస్తే నా క్వశ్చన్ సింపుల్. ఒకవేళ అమెరికా, ఇజ్రాయిల్ గనక ఈ క్షణం ఇరాన్ పై దాడులు ఆగితే ఆటోమేటిక్ గా గల్ఫ్ దేశాలపై దాడులు ఆగిపోతాయి కదా. మరి అంతకుముందు ఫిబ్రవరి 28కి ముందు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడి చేసిందా? ఈ రెండింటికి ఆన్సర్ ఉండాలి కదా.
సో గల్ఫ్ దేశాల పైన ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై దాడి చేసేంత వరకు దాడి చేయలేదు. ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ దాడి లాగిపోతే ఇరాన్ దాడి లాగిపోతాయి. మరి ఖండించాల్సింది ఎవరిని? సో ఎవరు కారణము, ఎవరు కార్యము? కారణం అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. దాని పర్యవసనంగా ఇరాన్ రిటాలియేటరీ అటాక్స్. అది ఇరాన్ ముందుగానే చెప్పింది కూడా, మాపై దాడులు అంటూ జరిగితే మేము గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ ను అటాక్ చేస్తాము, అమెరికన్ ఇంట్రెస్ట్లను అటాక్ చేస్తాము అని ముందుగా చెప్పింది ఇరాన్. చెప్పి అటాక్ చేసింది. మరి మనం ఒక్క వన్ సైడే ఉండి ఇరాన్ మాత్రమే ఖండించి అమెరికాను, ఇజ్రాయెల్ చర్యల పట్ల మనం రియాక్ట్ కాకపోతే, అట్లీస్ట్ కనీసం ఇద్దరిని ఖండించలేని దుస్థితిలో ఉంటే స్ట్రాటజిక్ అంబిగ్విటీ, సో డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో మాట్లాడి వదిలేయచ్చు కదా. సో అందువల్ల మనకు ఎంత ఫ్రెండ్లీ కంట్రీ అయినా అమెరికా పహల్గాం దాడుల్లో పాకిస్తాన్ ఖండించిందా? ఒక తీవ్రవాద దాడిని ఖండించడానికి అమెరికా సిద్ధపడలేదే. ఇప్పటి వరకు మీకు మనం క్వాడ్ లో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో క్వాడ్ లో ఉన్నాం. పహల్గాం దాడుల్లో పాకిస్తాన్ క్వాడ్ ఖండించిందా? ఏ కంట్రీస్ అయినా ఇప్పుడు ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పహల్గాం దాడుల్లో పాకిస్తాన్ ఖండించిందా? దాడులు ఖండించింది కానీ ఎవరు చేశారో చెప్పలేదు. మరి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎందుకు పాకిస్తాన్ దుర్మార్గాన్ని ఖండించలేదు? అమెరికా ఎందుకు ఖండించలేదు? ఇజ్రాయెల్ మాత్రం ఒకటి ఖండించింది, నేను ఒప్పుకుంటాను. మిగతా అందరూ ఎవరు ఎందుకు ఖండించలేదు? అందువల్ల ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ లో మన వన్ సైడెడ్ గా పూర్తిగా వెళ్ళిపోవడం అనేది ఇండియన్ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్లకు ప్రమాదం. సో దేశ ప్రయోజనాలు, జాతి ప్రయోజనాల రీత్యా మనం డిప్లొమసీలో వీ షుడ్ నాట్, కాన్ఫ్లిక్ట్ డిప్లొమసీలో వీ షుడ్ నాట్ టేక్ వన్ స్టాండ్, వన్ సైడ్. మనకు సంబంధం ఉన్న అంశమే కాదు అది, మనం మన ప్రమేయం లేని యుద్ధం, కానీ మనం ప్రభావానికి గురవుతున్న యుద్ధం. ఇలాంటి సమయంలో యుద్ధాన్ని నివారించగలిగే పని చేయాలి. కానీ మనం యుద్ధానికి వన్ సైడ్ తీసుకుంటే మనం మీడియేట్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? మన విశ్వగురు ఎక్కడవుతాం? మనం వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ది వార్ కదా. సో వీఆర్, ఇరాన్ దృష్టిలో వీఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అవుతున్నాం కదా. అందువల్ల ఈ వన్ సైడెడ్ డిప్లొమసీ వల్ల దేశ ప్రయోజనాలు నష్టపోతాయి.